హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మనకి నంబర్ సిస్టమే, కాకపోతే అందులో మనం ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 ఫినిష్ చేసాము. ఒకవేళ ఆ వీడియోస్ కనుక మీరు చూడని వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆ వీడియో యొక్క లింక్ అనేది, మీరు వెళ్ళి చూడండి ఒకసారి. ఈరోజు కాన్సెప్ట్స్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే, మనకి నంబర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్లో ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ నంబర్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము, ఎగ్జామ్లో ఏ విధంగా ఈ ప్రైమ్ నంబర్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి, అది మెయిన్ పాయింట్ అనమాట. సో ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. ఎనీ న్యాచురల్ నెంబర్స్ అంటున్నాం మనం. ఎనీ న్యాచురల్ నెంబర్స్ విచ్ హ్యావ్ నో ఫ్యాక్టర్స్ అదర్ దాన్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. దీని యొక్క మీనింగ్ ఏంటో ఒకసారి చూద్దాము. ఏదైనా ఒక న్యాచురల్ నెంబర్ అంటున్నాడు. ఏదైనా ఒక న్యాచురల్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 3, 4 అండ్ అప్ టు ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది. అయితే ఇందులో దాని యొక్క ఫ్యాక్టర్స్ ఎలా ఉంటుందంటే, ఐదర్ 1తో అవ్వాలి, లేదంటే దాంతో సెల్ఫ్ అండ్ ఇట్ సెల్ఫ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ తీసుకుందాం, 2 యొక్క ఫ్యాక్టర్స్ తీసుకుందాం. 1 2s 2 అండ్ 2 1s 2. ఇవి రెండు కాకుండా, ఐదర్ 1 కాకుండా అండ్ ఇట్ సెల్ఫ్ నెంబర్, ఇట్ సెల్ఫ్ అంటే 2 అనేదే కదా, ఈ 2 అనేది కాకుండా ఇంకా వేరేది ఏదైనా ఉంటే అది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇది ఒకటి ఎగ్జాంపుల్. నెక్స్ట్ 7 అనేది తీసుకుందాం. 7 అనేది 1 7s 7 వస్తుంది, 2తో పోదు 3 4 5 6 7 అండ్ 7 1s 7. సో ఇక్కడ ఏమవుతుందంటే 7 అనేది కూడా ప్రైమ్ నెంబర్. ఏ విధంగా చెప్తున్నాము, ఈ నెంబరు 1 అనేది ఒక ఫ్యాక్టర్గా ఉంటుంది అండ్ 7 అనేది ఇంకొక ఫ్యాక్టర్గా ఉంటుంది. అంటే ఇట్ సెల్ఫ్ అనే నెంబరు దానికి అదే ఫ్యాక్టర్ అవుతుంది, లేదంటే 1 అవుతుంది. ఓకే, సో ఈ ప్రైమ్ నెంబర్స్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మనకి టేబుల్స్ అంటే ఏంటో రావాలి. ఈ టేబుల్స్ తెలియాలంటే ఫస్ట్ మనకి టేబుల్స్ ఏ విధంగా నేర్చుకోవాలి? ఏదైనా నంబర్స్ ఇప్పుడు 14తో డివైడ్ అవ్వాలి, 23తో మల్టిప్లై చేయాలి, 45తో మల్టిప్లై చేయాలి. ఇవన్నీ ఏ విధంగా చేస్తాం మనం అనేది ఈ యొక్క వీడియోలో మనం టేబుల్ అనే కాన్సెప్ట్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది కూడా మీరు చూడని వాళ్ళైతే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, ఒకసారి వెళ్ళైతే చూడండి. ఓకే, సో ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ 1 అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్న ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాగా, ఇది 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు అండ్ కంపోజిట్ నెంబర్ కూడా కాదనమాట. ఇక్కడ 2 నుంచి స్టార్ట్ చేద్దాం. 2 అనేది 1 అనేది ఉంటుంది. ఫస్ట్ 2 నుంచి స్టార్ట్ చేస్తే 2 మల్టిపుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని క్రాస్ చేయాలి, డివైడ్ చేసేయాలి. ఇక్కడ చూడండి 2 మల్టిపుల్స్ ఏముంటుంది, ఇక్కడ మనకి 2 మల్టిపుల్ కావాలంటే ఆల్ ద ఈవెన్ నెంబర్స్ కదా, ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా మనకి 2 మల్టిపుల్స్ అవుతాయి. వాటన్నిటిని ఏం చేయాలి? కట్ చేసేయాలి. ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ కాబట్టి క్రాస్ చేశాను. ఓకే, నెక్స్ట్ 4 14 24 20 34 44. ఇక్కడ మీకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనుకుంటే మాత్రం స్పీడ్ మోడ్లో చూడండి. ఇది క్యాల్కులేషన్ అనేది మీరు కూడా ఇలాగ 1 to 100 వరకు రాసుకొని నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా ఒకసారి అయితే చేయండి. ఇలా చేస్తే మీరు ఎప్పటికి కూడా మర్చిపోరు అనమాట. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, 2 అనేది ఒక నెంబర్ తీసుకున్నాను. 2 యొక్క మల్టిపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మల్టిపుల్స్ అన్నిటినీ నేను కట్ చేస్తున్నాను. ఓకే, చలో నెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ ఏంటి, 3 తీసుకున్నాను. 3 యొక్క మల్టిపుల్స్ ఏంటి, 6 9 12 15 18 21. 3 టేబుల్ రావాలండి దీనికోసం. 24 27 30 33 36 39 42 45. ఏ ఒక్క నెంబర్ కూడా మిస్ అవ్వద్దు, మిస్ అయితే కనుక మళ్ళీ పోతుంది. ఇప్పుడు 3తో మల్టిపుల్ కావాలంటే ఏం చేయాలనేది నేను డివిజిబిలిటీ రూల్లో కాన్సెప్ట్లో భాగంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది 51 అండ్ 54, నెక్స్ట్ వచ్చేసి 57, తర్వాత 60 63 66 69, నెక్స్ట్ 72 75 అండ్ 78 81 84 87 అండ్ నెక్స్ట్ 90 93 96 99. ఇది 3 యొక్క మల్టిపుల్స్ అనమాట. నెక్స్ట్ 5 అనేది తీసుకుందాం. 5 అనేది ఏంటి, లాస్ట్ నెంబర్ 5 అయినా ఉండాలి, లేదంటే 0 అయినా ఉండాలి. ఇది నేను కూడా డివిజిబుల్ కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ నెంబర్ 5 ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కట్ చేద్దాం. ఇక్కడ 15 అవుతుంది, 25 35 55 65 85 95. నెక్స్ట్ ఇక్కడ ఆల్ జీరోస్ ఉన్నాయి కదా, అవన్నీ కట్ అవుతాయి. నెక్స్ట్ 7 అనేది చూద్దాం.
7 2s are 14, 7 3s are 21, 28. Next 7 5s are 35, 42, 49. నెక్స్ట్ 56. ఆ తర్వాత ఏమొస్తుంది 63, తర్వాత 70, 77. దెన్ మళ్ళీ ఏమొస్తుంది 84, అంతే కదా 84. ఆ తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది, ఇక్కడ ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. 1 2 3 4 5 6 7 91 కూడా అవుతుంది. 91 అంటే 7 1 7, 7 3 21. నెక్స్ట్ 78. సో ఇలా అయిపోయింది అనమాట. నెక్స్ట్ 11 టేబుల్. 11 టేబుల్స్ ఏమేమి ఉన్నాయి, ఆల్ ద 22, 32, 33, 44, 55, 66, 77, 88, 99. నెక్స్ట్ 13 టేబుల్ వచ్చేసి 26 అనమాట. 13 3s 30 ప్లస్ 9 39. నెక్స్ట్ 13 into 4, 13 into 4 ఇట్లా చేయండి. నేను టేబుల్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. 40 plus 12 52, 52 కట్ అవ్వాలి, ఆల్రెడీ కట్ అయింది. నెక్స్ట్ 13 into 5, 50 plus 15, 50 plus 15 ఎంత 65, ఆల్రెడీ కట్ అయింది. నెక్స్ట్ 13 into 6, 13 into 6 ఇట్లా 60 plus 18, 78 ఆల్రెడీ కట్ అయింది. నెక్స్ట్ 13 into 7, 70 plus 21, 91 కదా, ఆల్రెడీ కట్ అయింది. నెక్స్ట్ 13 లేదు. ఆ తర్వాత 17 ఒకటి తీసుకుంటే కనుక ఈ 17 టేబుల్ ఎలా చేస్తామో సేమ్ కాన్సెప్ట్ అనమాట. ఇది టేబుల్ కాన్సెప్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, అది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి, ఒకసారి చూడండి. 17 into 2s ఎంత అవుతుంది, 20 plus 14 34, 34 కట్ అయింది. 17 into 3s చూడండి ఇక్కడ 51 అనమాట, అంతే కదా. 30 plus 21, 51 ఆల్రెడీ కట్ అయిందా, కట్ అయింది. 17 into 4, 40 plus 28, 68 ఆల్రెడీ కట్ అయింది, 68 కట్ అయింది. 17 into 5 అనమాట, 50 plus 35, 85 ఆల్రెడీ కట్ అయింది. నెక్స్ట్ 17 into 6, 60 plus 42, 60 plus 42 102 క్రాస్ అవుతుంది, కాబట్టి మనకు అది కూడా ఒక నంబర్గా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ నెంబర్ ఏముంది, ఇంకా 19 అనేది ఒక టేబుల్, ఒక నెంబర్ ఉంది. 19 ఏది కట్ చేయలేదు ఇప్పటివరకు. నెక్స్ట్ 19 2s ఇలా రాసుకోండి. 19 into 2, 20 plus 18, 38 కట్ అయింది. 19 into 3s 30 plus 27, 57 కదా, కట్ అయింది ఆల్రెడీ. 19 into 4s 40 plus 36 కదా, 40 plus 36 అంటే 76 ఆల్రెడీ కట్ అయింది. 19 into 5, 19 into 5 అంటే ఎలా కట్ అవుతుంది, ఇక్కడ 50 plus 45, 95 ఆల్రెడీ కట్ అయింది. సో మనకు అప్ టు 100 వరకే మనం చెక్ చేసేది. ఓకే, సో 19 టేబుల్ కూడా చెక్ చేసేసాం, అయిపోయింది. వీడియో కొంచెం లెంత్ అనిపిస్తే కనుక డెఫినెట్గా మీరు స్పీడ్ మోడ్లో చూడండి, కానీ ఎండ్ వరకు అయితే చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే పిక్ చేయడం జరిగింది. నెక్స్ట్ నెంబర్ ఏముంది, 23 ఉంది. ఈ 23 into 2 ఇవన్నీ టేబుల్స్ కాన్సెప్ట్లోకి ఇంపార్టెంట్ అండి. టేబుల్ కాన్సెప్ట్లో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు 23 into 2 ఎంత వస్తుంది, 40 plus 6 46, 46 కట్ అయింది ఆల్రెడీ. 23 into 3 30 plus 9 69. ఆ తర్వాత 23 into 4 80 plus 12 92 కట్ అయింది. సో మనకి ఇక్కడ ఏమైంది, ఈ నంబర్స్ కూడా చెక్ చేయడం జరిగింది. నెక్స్ట్ 23 తర్వాత ఏ నెంబర్ మిగిలి ఉంది, 29 అనమాట. సో ఈ 29 చూద్దాం. ఈ 29 ఏంటి, 29 into 2, 29 into 2 వచ్చేసి 58 అనమాట. 58 కట్ అయింది కదా. 29 into 3 చూద్దాం, అంటే ఇక్కడ 60 plus 3 9s 27, 60 plus 27 87 కట్ అయింది ఆల్రెడీ. సో నెక్స్ట్ నెంబర్తో పని లేదు మనకి, ఎందుకంటే అప్ టు 100 వరకే చెక్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ నెంబర్ ఏముంది, 31 ఉంది. 31 into 2, 31 into 2 అంటే 2 3s 60, 2 1s 2, 62 కట్ అయింది. 3 అంటే 3 3s 90, 93, 93 కూడా కట్ అయింది. ఓకే, నెక్స్ట్ నెంబర్తో పని లేదు. నెక్స్ట్ 37 అనమాట.
ఈ 37 చూద్దాం. 37 ఏంటి? 37 ఇంటూ 2 72 కదా, 72 కట్ అయింది. 37 ఇంటూ 3 చేస్తే ఇట్ విల్ క్రాస్ మోర్ దెన్ 100 అనమాట. నెక్స్ట్ 41 43, ఇక్కడ 41 ఇంటూ 2 82 అంతే కదా, 82 కట్ అయింది. 41 ఇంటూ 3 మనకు సంబంధం లేదు. 43 ఇంటూ 2 చేయండి, 86 అనమాట, 86 కట్ అయింది. 47 ఇంటూ 2 చేయండి, 94 కట్ అయింది. నెక్స్ట్ ఇంకా ఏది చేసినా కూడా 100 క్రాస్ అవుతుంది. కాబట్టి మిగతా నెంబర్స్ అన్నిటినీ మనం రౌండ్ అప్ చేసుకోవాలి. 61, ఇక్కడ హైలైటర్ తీసుకుందాం, 53, 61 అండ్ 67, దెన్ 71, 73, 79, 83, 89, నెక్స్ట్ వచ్చేసి 97 అనమాట. ఇక్కడ చూద్దాం, ఇంతకుముందు నెంబర్స్ని హైలైట్ చేసుకుంటే 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47. దీస్ ఆర్ ద నంబర్స్ మనం అప్ టు 100 వరకు నేర్చుకున్నాం ఇక్కడ. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఏమేమి నెంబర్స్ ఉన్నాయో చూద్దాం. అప్ టు 10 వరకు మనకి 2, 3, 5, 7 ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? టోటల్ 4 ఉన్నాయి. నెక్స్ట్ 11, 13, 17, 19 అనమాట. ఆ తర్వాత వచ్చేసి 23, 29 మీరు కూడా నోట్ చేసుకోండి. 31, 37, తర్వాత వచ్చేసి 41, 43, 47, నెక్స్ట్ 53 ఒకటే, ఆ తర్వాత ఇక్కడ కూడా ఉంది 59 కూడా ఉంది. సో 59, 53, 59, దెన్ 61, 67, ఆ తర్వాత 71, 73, 79, దెన్ ఆఫ్టర్ 83, 89, తర్వాత వచ్చేసి 97. ఇక్కడ చూడండి టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కౌంట్ చేద్దాం. ఇక్కడ 1 to ఇక్కడ మనం చూస్తే కనుక 1 to 10 వరకు మనకి 10 నెంబర్స్ ఉన్నాయి, 4 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, అండ్ 11 to 20 వరకు మనకి 4 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, 4. అండ్ ఇక్కడ వచ్చేసి 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి 2 నెంబర్స్, ఇక్కడ వచ్చేసి 3 నెంబర్స్, ఇక్కడ వచ్చేసి 2 నెంబర్స్, హియర్ 2 నెంబర్స్, హియర్ 3 నెంబర్స్, హియర్ 2 నెంబర్స్, హియర్ 1 నెంబర్. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 4ని మనం ఏబిసిడిలో కన్వర్ట్ చేసుకుంటే కనుక 4ని డీగా రాసుకోవచ్చు. డి బి బి గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. ఆ తర్వాత 3 అంటే ఎంత? సి. ఇక్కడ చూడండి అప్ టు 50 వరకు ఇది మనం ఈ విధంగా డివైడ్ చేసుకుందాం. డిడి బీబీసి, ఆ తర్వాత వచ్చేసి బిబి సిబిఏ. ఇది కోడ్ అనమాట. ఈ కోడ్ ఏంటి, దీన్ని ఇంకోలాగా ఏ విధంగా రాసుకోవచ్చు అంటే D² B² C. ఇది అప్ టు 50 వరకు ఎన్ని నెంబర్స్ అనేది తెలుస్తుంది మనకి. అప్ టు 50 వరకు క్వశ్చన్ అడిగాడు అనుకోండి, 4 + 4 8, 8 + 4 12 + 3 15. అప్ టు 50 వరకు 15 నెంబర్స్ ఉన్నాయి. దాని తర్వాత B² CBA ఈ విధంగా కోడ్ ఎక్కడైనా మీరు రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇది గుర్తుండిపోతుంది మనకి. ఇక్కడ మనకి 1 డిజిట్ మినిమం నెంబర్ ఏదైతే స్మాల్ నెంబర్ ఏదైనా అడిగిందంటే దానికి స్మాల్ నెంబర్ ఏ విధంగా పిక్ చేయొచ్చు మనం, 2 అనేది స్మాలెస్ట్ నెంబర్. అండ్ 2 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ ఏంటి, 97. 2 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, 11. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లోకి వద్దాము. క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడు. ఒక 4 నెంబర్స్ ఇచ్చాడు ఇక్కడ, 26, 37, 72, 99. ఈ నెంబర్స్లో ఏది ప్రైమ్ నెంబర్ అవుతుంది అంటున్నాడు. దీన్ని ఏ విధంగా చెక్ చేస్తామంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ నెంబర్ వచ్చేసి 26. ఈ 26 ప్రైమ్ నెంబరా కాదా చెక్ చేయాలి మనం. దీనికి దగ్గరలో ఉండే స్క్వేర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనకి 4² 16 కదా, 5² 25,
6 స్క్వేర్ వచ్చేసి 36 అనమాట. 6 స్క్వేర్ అనేది 36. మనం ఏది తీసుకోవాలా? దీనికంటే గ్రేటర్ నెంబర్ని తీసుకోవాలి. గ్రేటర్ నెంబర్ ఏముంది? 6 స్క్వేర్ అనేది ఉంది. అంటే ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే 6 స్క్వేర్ వరకు, అంటే 6 వరకు ఉన్న ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైమ్ నెంబర్స్ అన్నిటినీ రాసుకోవాలి. ఏంటి? 2, 3, 5, దట్స్ ఇట్ కదా. 5 వరకు. ఈ 5 వరకు మనం ఏం చేయాలంటే ఈ నంబర్, ఈ 26 నంబర్ అనేది ఈ ఏదైతే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో వాటితో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఇక్కడ 26 అనేది 2తో అవుతుందా లేదా? కంప్లీట్గా అవుతుంది. 1, 3, 13తో అవుతుంది. కాబట్టి మిగతా వాటితో చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది దిస్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అనమాట. నెక్స్ట్ 37 అనేది ప్రైమ్ నెంబరే. ఇది ఎలాగో చెక్ చేద్దాం ఒకసారి. 37 ఏంటి? ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేస్తాం? ఏదైతే బిగ్గెస్ట్ నెంబర్ ఉందో దానికన్నా దగ్గరలో స్క్వేర్ ఏంటి? దానికన్నా ఎక్కువ ఉన్న దగ్గరలో స్క్వేర్ ఏంటి? 7 స్క్వేర్ 49 అనమాట. అంటే 7 వరకు మనకి ఏదైతే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో ఆ ప్రైమ్ నెంబర్స్ అన్నిటినీ రాసుకోవాలి. ఏమేమి ఉన్నాయి చూడండి. 2, 3, 5, 7. ఈ ఏ నంబర్ కూడా 37ని డివైడ్ చేయదు. కాబట్టి 37 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇక్కడ చూద్దాం. 72 ఒకటి చూద్దాం ఎగ్జాంపుల్గా. 72 ఏంటి? ఈ 72 ఏంటంటే దగ్గరలో ఉండే ప్రైమ్ నెంబర్ ఏంటి? 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81 అనమాట. 9 స్క్వేర్ 81. 9 స్క్వేర్ 81 అన్నప్పుడు ఈ 9 వరకు ఏవైతే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో ఏమై ఉన్నాయి? ఇవే కదా 9 వరకు ఉండే ప్రైమ్ నెంబర్స్. 2, 3, 5, 7 అనమాట. ఏది డివైడ్ చేస్తుంది ఇక్కడ? 2 అనేది 72ను డివైడ్ చేసేస్తుంది. కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 99ని 3 డివైడ్ చేస్తుంది. ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్. ఇది లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్. ఇది వాట్ ఈస్ ద లార్జెస్ట్ 2 డిజిట్ ప్రైమ్ నెంబర్ అంటున్నాడు. ఏది లార్జెస్ట్ 2 డిజిట్ ప్రైమ్ నెంబర్? నేను ఇంతకుముందు దీంట్లో భాగంగా చెప్పినప్పుడు మనకి 1 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ 2, 1 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ 7, 2 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ 11, 2 డిజిట్ హైయెస్ట్ నెంబర్ వచ్చేసి 97. ఇక్కడ క్వశ్చన్ అదే కదా అడిగింది. క్వశ్చన్ ఏమి అడిగారు? 2 డిజిట్ లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి అంటున్నాడు. అదేంటి? 97 ఇస్ ద ఆన్సర్. ఓకే. ఇక్కడ చూస్తే కనుక సేమ్ ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్ లాగానే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ప్రైమ్ నెంబర్స్? ఇచ్చిన నెంబర్స్లో ఏది ప్రైమ్ నెంబరో మనం చెప్పాలి. దీన్ని బట్టి ఏ విధంగా చెక్ చేస్తాం? ఇంతకుముందు చెప్పాను కదా. ఫస్ట్ ఏం చేస్తామంటే 173 అనేది మనం ఏ విధంగా చెక్ చేస్తున్నాము? దేనికి స్క్వేర్కి దగ్గరలో ఉంది చూస్తాం. అంటే దీనికంటే ఎక్కువ ఉండాలి. అది దీనికంటే ఎక్కువ ఉంది. 13 స్క్వేర్ ఉందనుకోండి, అదేమవుతుంది? 169 అవుతుంది. అదే 14 స్క్వేర్ అయితే 196. ఇక్కడ చూడండి 169 అనేది దీనికన్నా తక్కువ కాబట్టి మనం ఇది తీసుకోము. ఇక్కడ 14 స్క్వేర్ 196 తీసుకుంటాం. అంటే దీని మీనింగ్ ఏంటి? ఈ 14 స్క్వేర్ అంటే 14 నంబర్ వరకు గల ఆల్ ప్రైమ్ నెంబర్స్ని రాసుకోవాలి. ఏమేమి ఉన్నాయి? 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, నెక్స్ట్ 7, ఆ తర్వాత 11 అండ్ 13 అనమాట. ఈ నెంబర్స్ ఏమన్నా డివైడ్ చేస్తుందా లేదా అనేది మనకి చెక్ చేసుకోవాలి. 173 అనేది దేంతో చెక్ అవుతుంది చూడండి. 2తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే లాస్ట్ యూనిట్ డిజిట్ వచ్చేసి మనకి ఈవెన్ నెంబర్ కానీ 0 కానీ ఉండాలా. 3తో అవుతుందా? సమ్ ఆఫ్ డిజిట్స్ చూడండి. ఇక్కడ 10, 11 కాబట్టి దీంతో కూడా అవ్వదు. 5 అవుతుందా? 5 అనేది లాస్ట్ యూనిట్ డిజిట్ వచ్చేసి ఐదర్ 5 కానీ 0 కానీ ఉండాలి. సో ఇది కూడా కాదు. ఇక్కడ 7 అనేది ఉందా? 7తో చెక్ చేద్దాం. 173 కదా. 7 2s 14, రిమైండర్ వచ్చేసి 33 అనమాట. 33 అనేది 7లో మల్టిపుల్ కాదు. నెక్స్ట్ 11తో అవుతుందా? ఆల్టర్నేట్ డిజిట్స్ని మనం యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 173 అనేది ఇది 4 అవుతుంది. 7 - 4 3 వస్తుంది. ఇదేం రావాలా? ఐదర్ 0 కానీ రావాలి, లేదంటే 11 మల్టిపుల్స్ కానీ కావాలా. సో దీంతో కూడా కాదు. 13తో అవుతుందా? 13 1s 173 కదా. 173, 13 1s 13, రిమైండర్ 43 కదా. సో 43 అనేది 13 యొక్క మల్టిపుల్ కాదు. కాబట్టి దిస్ ఈస్ ఎ ప్రైమ్ నంబర్. ఓకే. మనం ఇదే సేమ్ విధంగా 216 కూడా చెక్ చేయండి. 216కి దగ్గరలో స్క్వేర్ ఏముంది? ఇప్పుడు 216 అంటే మనకి దగ్గరలో స్క్వేర్ ఏముందో ఒకసారి చెక్ చేసుకోవాలి. 216 ఏముంది మనకి? 15 స్క్వేర్ వచ్చేసి 225 కదా. 15 లోపు ఉండే నంబర్స్ అన్నీ ఇవే కదా. సో దీంట్లో ఒకసారి చెక్ చేయండి.
ఫస్ట్ నెంబర్ ఏముంది 2 ఉంది, 2తో చెక్ చేస్తే లాస్ట్ నెంబర్ వచ్చేసి యూనిట్ డిజిట్ ఉంది, లాస్ట్ నెంబర్ వచ్చేసి ఈవెన్ నెంబర్ ఉంది, ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఇది కంప్లీట్గా 2తో డివిజిబుల్ అవుతుంది, కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఈ విధంగా మిగతా రెండు కూడా చెక్ చేయండి. ఇది ఈవెన్ నెంబర్ కదా, ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది ఆడ్ నెంబర్, ఇది 5 కాబట్టి 5తో డివైడ్ అయిపోతుంది. ఈ విధంగా మనం 173 అనేది ప్రైమ్ నెంబర్గా చెక్ చేసేయచ్చు. సేమ్ ఇది మీరు ఒక హోంవర్క్ లాగా చేయండి. ఇది 241, ఇక లాస్ట్ ఆల్ నంబర్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి ఆన్సర్ అనేది కమెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, చూసారు కదా ఇప్పటివరకు ఏం నేర్చుకున్నామంటే మనం వాట్ ఈజ్ ప్రైమ్ నెంబర్ అండ్ ఆ తర్వాత దాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అండ్ దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్, ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి మనం నేర్చుకుందాం. ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి, 2 ప్రైమ్ నంబర్స్ హూజ్ డిఫరెన్స్ ఈజ్ 2. మనకు ఫస్ట్ ఏం కావాలి, ఇది రావాలంటే ట్విన్ ప్రైమ్ నెంబర్స్ కావాలంటే మనకి ఏం కావాలా, ప్రైమ్ నెంబర్స్ ఏంటో తెలియాలి, ప్రైమ్ నెంబర్స్ ఏవేవి ఉన్నాయో తెలియాలి మనకి, అవి మినిమం మనకి తెలుసు కదా. సో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి 2, 3 డిఫరెన్స్ ఏముంది 1 ఉంది, ఇది ట్విన్ ప్రైమ్ నెంబర్ కాదు. 7, 11 ఉంది, దీని యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది మనకి 4 ఉందన్నమాట, ఇది కూడా ట్విన్ ప్రైమ్ నెంబర్ కాదు. దీని యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది 11, 9 ఇది ప్రైమ్ నెంబరా కాదు కదా, సో ఇది ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అయితే కాదు. ఇక్కడ 5 and 7 బోత్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి దీని యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది 2 ఉంది, సో ఇది అనేది మనకి ట్విన్ ప్రైమ్ నెంబర్ అనమాట. అంటే 5, 7 ఈజ్ ఏ ట్విన్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 11, 13 చూడండి, డిఫరెన్స్ అనేది 2 కదా, సో ఇది కూడా ట్విన్ ప్రైమ్ నెంబర్. ఇక్కడ 10, 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. అర్థమైంది కదా, ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ వచ్చేసి 2 అయి ఉంటే అది ట్విన్ ప్రైమ్ నెంబర్ అంటాం. ఓకే, సో అలాగే మీరు ఏం చేయండి అంటే ఇది టాస్క్ ఏంటంటే మనకి స్టార్టింగ్ 1 to 100 వరకు ఎన్ని ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అవేంటో ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకొని ఒక పేపర్లో అయితే క్లియర్గా రాసుకోండి. ఇంకో కాన్సెప్ట్ వచ్చేసి మనకి కోప్రైమ్స్. ఈ కోప్రైమ్స్ ఎక్కడ హెల్ప్ అవుతుందంటే మనకి డివిజిబిలిటీ రూల్ టైంలో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 12, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 15 ఇట్లాంటి బిగ్గర్ నెంబర్స్కి మనకి ఈ కోప్రైమ్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని వాటి యొక్క డివిజిబిలిటీ రూల్ కనుక్కోవచ్చు. ఇక్కడ కోప్రైమ్స్ ఏంటంటే ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ 1 యాజ్ కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ ఏమంటున్నాడంటే తెలుగులో చెప్తున్నాను, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ 2 ఉంది, 4 ఉంది. 2 యొక్క ఫ్యాక్టర్స్ ఏవైతే రాసుకోవాలి మనకి 1 2s 2, 2 1s 2. ఇక్కడ 1 4s 4, 2 2s 4, 4 1s 4. ఇక్కడ చూడండి క్లియర్గా, ఇక్కడ 2 అనే నెంబర్ తీసుకున్నాము, 4 అనే నెంబర్ తీసుకున్నాము. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంది 1 ఉంది, 2 ఉంది. 4 యొక్క కామన్ ఫ్యాక్టర్స్ ఏముంది 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది. యాజ్ పర్ మన యొక్క కాన్సెప్ట్ ఏంటి, డెఫినేషన్ ప్రకారంగా ఈ రెండు నంబర్స్లో ఓన్లీ 1 మాత్రమే కామన్ నెంబర్గా ఉండాలి, కామన్ ఫ్యాక్టర్గా ఉండాలి, కానీ ఇంకే నెంబర్ కూడా ఉండకూడదు. ఇక్కడ ఏముంది 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ కోప్రైమ్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి 5 6 చూద్దాం. 5 6 చూస్తే దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయో రాద్దాం. 1 ఉంది, 5 ఉంది, ఎందుకంటే అది ప్రైమ్ నెంబర్ కదా. ఇక్కడ 1 ఉంది, 2 3 and 6. ఈ రెండు నెంబర్స్ చూస్తే కనుక మనం ఏది కామన్ ఫ్యాక్టర్ ఉంది 1 అనేది మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉంది, కానీ మిగతా ఏది కూడా కామన్ ఫ్యాక్టర్గా లేదు. కాబట్టి 5 and 6 ఈజ్ ఎ కోప్రైమ్ నెంబర్స్ అనమాట. 7 and 8 కూడా కోప్రైమ్ నెంబర్స్. అంటే ఇక్కడ ఏం కావాలి మనకి, ఒక ప్రైమ్ నెంబర్ అయితే డెఫినెట్గా ఉండాలా, ఇంకా వేరే ఏ నెంబర్ అయినా అంటే ఇంకొకటి ఆడ్ నెంబర్ అయి ఉండాలి. అంటే ఇది అనేది ఫిక్స్డ్ అనేది కాదనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను అదే ఎగ్జాంపుల్ క్లారిఫై ఇవ్వడానికి ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 2 4 అనేది ఇది ప్రైమ్ నెంబరే, ఇది ఈవెన్ నెంబర్ అయి ఉండకూడదు, దాని యొక్క మల్టిపుల్ అయి ఉండకూడదు సింపుల్గా. ఇప్పుడు 6, 8 ఉంది, 6, 8 ఉంది కదా, వీటి యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయి 1 2 3 and 6. దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయి 1 2 4 and 8. సో ఇక్కడ 1 2 1 2 కామన్ ఉంది, మనకు కావాల్సింది ఏంటి ఓన్లీ 1 యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్గా ఉండాలి. సో ఇది కూడా కోప్రైమ్ నంబర్స్ అనేది కాదనమాట. ఓకే, సో ఈ కాన్సెప్ట్ మనకి ఎక్కడ హెల్ప్ అవుతుందంటే
డివిజిబిలిటీ రూల్లో హెల్ప్ అవుతుంది చాలా బాగా. అండ్ డివిజిబిలిటీ రూల్ అండ్ దీస్ కాన్సెప్ట్స్, ఈ ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్స్ బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అనమాట. రీజన్ ఏంటంటే మనకి ఈ ప్రైమ్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇంతకుముందు క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఈ నెంబర్స్ ఉన్నాయి, ఈ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం, దాని యొక్క దగ్గరలో ఉండే స్క్వేర్స్ తీసుకుంటున్నాము అండ్ దాన్ని బిలో ఉండే నెంబర్స్ అన్నిటినీ, బిలో ప్రైమ్ నెంబర్స్ అన్నిటినీ రాసుకుంటున్నాం. ఆ తర్వాత ఏం చేస్తున్నాం, ఆ నెంబర్స్తో వీటిని డివైడ్ చేస్తున్నాం అనమాట. ఈ డివిజన్ ఏ విధంగా వస్తుంది అనేది మనం డివిజిబిలిటీ రూల్లో నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం డివిజిబిలిటీ రూల్తో కలుద్దాం. ఆ నెక్స్ట్ వీడియో అతి త్వరలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చిందా డెఫినెట్గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.